అందరికి కూడా ఈరోజు 17వ తేదీ మనకు నిన్న వెబ్ఎక్స్ మీటింగ్ జరిగింది డిఎస్సి గురించి. అదేవిధంగా ఈరోజు కూడా డిఓలకు అదేవిధంగా డిప్యూటీ డిఓలకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. మీ అందరికి కూడా ఆల్రెడీ తెలుసు, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ రావడం జరిగింది. మరియు ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం జరిగింది. ప్రతి జిల్లా డిఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి కాల్స్ వచ్చాయి. మరియు కొన్ని జిల్లాల్లో టైం ప్రకారము రిపోర్ట్ అందచేయవలసి ఉంటుంది. అంటే ఏ జిల్లాకైతే ఒక టైం ఇచ్చి ఉంటారు. కొన్ని జిల్లాలకు రేపు మార్నింగ్ 6 o'clock అని, కొన్ని జిల్లాలకు రేపు మార్నింగ్ 8 o'clock అని వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆ టైంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సెస్ అనేవి విజయవాడకు బయలుదేరుతాయి. అమరావతిలోని వెలగపూడి సెంటర్లో ఇక్కడ మనకు జరిగేటువంటి ప్రోగ్రాంకు అటెండ్ కావాల్సి ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ కంపల్సరిగా మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి. మీరు సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కాబట్టి మీరు తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళండి. అంతేకాకుండా కాల్ లెటర్స్ కూడా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనకు ఎవరికి వచ్చాయి ఎవరికి రాలేదు తెలుస్తుంది కాబట్టి. మీతో కాల్ లెటర్స్తో పాటు ఆధార్ కార్డ్తో పాటు 2 ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా కర్నూలులో అయితే రేపు మార్నింగ్ 18వ తేదీ మార్నింగ్ 8 గంటలకల్లా అక్కడ రాయలసీమ యూనివర్సిటీ దగ్గర మనకు బస్సెస్ అన్నీ ఉంటాయి. అక్కడ నుంచి డిపార్చర్ కావడం జరుగుతుంది. కాబట్టి అంతకంటే ముందు వెళ్తే అక్కడికి వెళ్ళి మనం ఏ బస్సు దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి అన్నీ కూడా డీటెయిల్స్ మనకు చెప్తారు. ఐడి కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఐడి కార్డు ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఏమవుతామంటే ఏ బస్సులో వెళ్ళాల్సి ఉంటుందో ఆ బస్సుకి ఇన్ఛార్జ్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ 95 పేజీలతో నా దగ్గర ఉంది. అది మీకు వాట్సాప్ చేసే ప్రయత్నము చేస్తాను. మీరు దాన్ని చూసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మీరు బయలుదేరాల్సి ఉంటుంది. దాని కొరకు ఐడి కార్డు ఉండాలి కాబట్టి కంపల్సరీగా మీరు 2 ఫొటోస్ రీసెంట్ ఫొటోస్ తీసుకుని వెళ్తే మంచిది. మరియు ఒక్కొక్క బస్సులో దాదాపుగా 15+15 ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 15 మెంబర్స్ క్యాండిడేట్స్, వాళ్ళతో పాటు ఒక 15 మెంబర్స్కి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా వీలైతే 4 మెంబర్స్ అడిషనల్గా బస్సులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా దానికి కూడా డిఓ ఆఫీస్ వాళ్ళు కొన్ని సపరేట్ అలొకేషన్ అనేది చేసి ఉంటారు. అయితే మరొకటి ఏంటంటే రేపు రాత్రి మీరు దూర ప్రాంతం నుండి వెళ్ళే వాళ్ళకు ఎక్కడైనా బస్ చేసేటువంటి అవకాశం ఏర్పాటు చేస్తారు. ఫుడ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్న భోజనం అయితేనేమి, రాత్రి భోజనం అయితేనేమి మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు నైట్ మీరు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఓన్ బ్లాంకెట్ ఒకటి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ అవసరాల నిమిత్తం ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో మీ ఓన్ మెడికల్ కిట్ కూడా మీరు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత డిఓ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు తప్పక ఫాలో కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డిఓ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఓ ఆఫీస్ నుంచి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఇలా ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మీరు అక్కడ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క జిల్లా నుండి ఒక్కొక్క ఎంట్రన్స్ నుంచి మీరు అక్కడ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇచ్చినటువంటి గేట్ ద్వారా మాత్రమే, మనకి ఇచ్చినటువంటి ఐడి కార్డు ద్వారా అక్కడికి లోపలికి ఎంట్రీకి వెళ్ళాల్సి ఉంటుంది. పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయి. ఎందుకంటే క్యాండిడేట్స్కి ఒకవైపు ఉంటుంది, అదేవిధంగా పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి ఒకవైపు ఉంటుంది. ఇదంతా సిస్టమేటిక్గా అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా అక్కడ ఉండాల్సినటువంటి అవకాశము ఉంటుంది. అదేవిధంగా మనకు ఐడి కార్డ్ అక్కడే చెక్ చేస్తారు. మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఐడి కార్డ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో మాకు ఆర్డర్ కాపీ ఉంటుంది. ఆర్డర్ కాపీతో పాటుగా మనకు జిల్లాల వారీగా ఒక్కొక్క చోట అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏ ప్రాంతం దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ ఆర్డర్ కాపీ తీసుకోవాలి, ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత ఏముంటుందని చెప్పేసి అక్కడ ఇచ్చింటారు. తర్వాత రెసిడెన్షియల్ మోడ్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఆ ఫైల్లోనే కాపీ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇచ్చిన ఫైల్లో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు కానీ
ఇచ్చినటువంటి సందేశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ పర్సన్ డిఈఓ అనుమతితోనే మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలనుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ డిఈఓ అనుమతి కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరు విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మన కర్నూలు నుండి దాదాపుగా 134 బస్సులను అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు అంటే పకడ్బందీగా ఏ బస్సు ఏ సెంటర్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరు, హెచ్ఎం ఎవరు, స్కూల్ అసిస్టెంట్ ఎవరు ఉంటారు, అదే సెక్టరల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, ఒక్కొక్కరికి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఎవ్రీ1 బస్తో పాటు కూడా మీకు అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలో నాకు కింద మీరు వాట్సాప్ నెంబర్తో లింక్ ఇస్తే ఈ నెంబర్కు మనకు హాయ్ అని చెప్తే వెంటనే నా నెంబర్ నోట్ చేసుకోండి. 7382062061. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు చేస్తే వెంటనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నేను పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా, అందుకు ముఖ్యంగా చాలామంది ఉంటారు కాబట్టి మీ ఆర్డర్ కాపీ తీసుకునేటప్పుడు కొద్దిగా వెరిఫై చేసుకొని మీదా కాదా అని చెప్పేసి చూసుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మిస్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అందరికి కూడా జాగ్రత్తగా వెళ్ళండి, హ్యాపీ జర్నీ అని చెప్పేసి మీకు సందేశాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.